అదే నిజం. ఎలాగో ఇప్పుడు మీకు చెప్తాను, ఆశ్చర్యంగా ఉంది కదా. అది ఎలా కుదురుతుంది అనుకుంటున్నారా? ఎలా కుదురుతుందో మీరే చూడండి. బైబిల్ ప్రవక్తలకి ఇశ్రాయేల్ సమాజాన్ని ఒక్కోసారి ఇద్దరు వ్యక్తులుగా సంబోధించడం కూడా అలవాటు. వీళ్ళకి ఒక పైత్యం. మొత్తం సమాజాన్ని ఉద్దేశించి సింగిల్ పర్సనల్గా సంబోధిస్తూనే ఒక్కొక్కసారి 2 పర్సనాలిటీలకు కూడా విడదీస్తారు వాళ్ళు. ఒక వాక్యం చూడండి, హోషయ 2:3. యెహోవా ఇశ్రాయేలీయులతో, మీ తల్లి పోకిరీ చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు ఉండునట్లు మీరు ఆమెతో వాదించుడి. ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు. ఏమని? మీ తల్లి పోకిరీ చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు, అంటే వ్యభిచారం చేయడానికి సిద్ధపడుతుంది మీ తల్లి. దాని పోకిరీ చూపులను ఆపండి. దాని స్తనాలకి పురుషుల్ని చేర్చుకుంటుంది. కొంచెం భాష గలీజ్గా ఉంటుంది. యెహోవా ఎలాంటి పదాలు వాడుతూ ఉంటాడు, కానీ మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి కదా.